ఇప్పుడు యేసరత్నం గారు ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, శాసన మండలికి సభ్యులు. నేను అనేది ఏంటంటే వాస్తవంగా ప్రజాస్వామ్యంలో అసలు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటున్నారు. అది అసాధ్యం అండి. ఎందుకంటే గత ప్రభుత్వాలు చూడండి, పాలక పక్షం ప్రతిపక్షం, పాలక పక్షంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపితే ప్రతిపక్షం వాళ్ళు దాన్ని సెట్ చేసుకునే వాళ్ళు. కానీ మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అది జరగల. మరి విఘ్నులైనటువంటి యేసరత్నం గారు అంటున్నారు దమ్ము ధైర్యం. సార్, దమ్ము ధైర్యం కావాల్సింది బటన్ నొక్కటానికే, కానీ పరిపాలించడానికి తెలివితేటలు కావాలి, హ్యూమన్ టచ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ ఇవ్వని అంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఒక అధికారిగా చేశారు. ఎస్సీల మీద దాడులు జరిగినప్పుడు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు, బీసీల మీద దాడులు జరిగినప్పుడు కనీసం ఒక్కసారి డీజీపీ చేశారా ఎక్కడన్నా కానీ ముఖ్యమంత్రి గారు? ఎందుకు అడుగుతున్నామంటే యేసరత్నం గారు ప్లీజ్ వెయిట్. మేము ఎందుకు అడుగుతున్నామంటే 175కి 175 మేము గెలుస్తున్నాం అంటున్నారు కాబట్టి మీరు ఎందుకు సభ్యులను మార్చారని అడుగుతున్నాం. రెండో అంశం, ప్రతి శాసనసభ్యుడు కూడా జగనన్న బొమ్మ పెట్టుకొని గెలిచామంటున్నారు కదా, మరి ఇప్పుడు ఆ బొమ్మ పెట్టుకొని గెలిచొచ్చు కదా, ఎందుకు ఎంత మారుస్తున్నారు, షఫిల్ చేస్తున్నారు? మూడో అంశం, మేము పేదలకు ఏదో చేసాము, పేదల పెత్తందారులు ప్రభుత్వం చెబుతున్నారు కదా, మీరు పేదల వత్తాసు అంటున్నారు. 5 రూపాయల కన్నా క్యాంటీన్లో అన్నం పెట్టలేనటువంటి మీరు పేదలకు ఏం చేస్తారండి? గత ప్రభుత్వాలు చూడండి, రైతు ఆత్మహత్యల్లో మనం భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నాం. యువకుల ఆత్మహత్యల్లో కూడా 3వ స్థానంలోకి వచ్చాం. స్థానంలో ఉన్నాం. కాదు సార్, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, మరి 25 లక్షలు ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీలు ఇచ్చారు కదా నవరత్నాల్లో భాగంగా. ఎక్కడో తీసుకెళ్లి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఊరికి 30 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఇస్తారా? ఆ పరిధిలో ఇవ్వచ్చు కదా సార్, అంత సామాజిక శుభం ఉండేవాళ్ళు. నేను అడిగేది ఏంటంటే, పేదలకు ఎందుకు మోసం చేశారు మీరు? పార్లమెంట్ లో ఒక ఎంపీగా క్వశ్చన్ అయితే, ఇప్పుడు మటుకి మీరు ఎన్ని ఇల్లు కట్టారంటే 6 నెలల క్రితం 5 ఇల్లు కట్టారన్నారు, మొన్న ఏమో 250 ఇల్లు అన్నారు. నేను అనేది ఏంటంటే, మీరు ఎన్ని ఇల్లు సంపూర్ణంగా పూర్తి చేశారు? ఇంకోటి 7,50,000 టిట్కో ఇల్లు ఎందుకు పంచలేదండి? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టి అది కేంద్ర భాగస్వామ్యంతో కట్టాం. తర్వాత 6,75,000 ఇల్లు ఎన్టీఆర్ బ్రోకాల కింద కట్టాం. ఇవన్నీ ఎందుకు చెప్పలేదు మీరు? అంటే ఇక్కడ ఆర్టీఐ ద్వారా కూడా మేము అడిగాం మేడం. ఆర్టీఐ ద్వారా మేము అడిగినప్పుడు ఏంటంటే 250 ఇల్లు కట్టింది. ప్రతిదానికి ఏంటంటే ఏదో ఉండదు లేని ఉండట్టు సామాన్యులు చెబుతారు. మీరు వెల్ ఎడ్యుకేటెడ్, అది చెప్పకూడదు కదండి. నేను అనేది ఏంటంటే, వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకెళ్దాం. మనం ఆర్గ్యుమెంట్ చేసుకుంటే కాదు, ఒక డిస్కషన్ చేసుకుంటే మీరేం చేశారో మేమేం చేశారో ప్రజలకు తెలిసింది. ఏంటంటే ప్రతిసారి కూడా ఒకటండి, ఇక్కడ పంచాయతీ నిధులు 10,000 కోట్లండి. ఈ రోజు పంచాయతీల్లో ఎక్కడన్నా కానీ గ్రామాల్లో పంపు చెడిపోతే ఆ పంపు రిపేర్ చేసుకోవడానికి డబ్బులు లేవు. అంత దౌర్భాగ్యం. 10,000 కోట్లు దారి మళ్ళిస్తారా? అరే, వికలాంగులకు వచ్చేటటువంటి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వాటిలో కూడా డబ్బులు కట్టేశారు కదండి. అరే, 2 సంవత్సరాల్లో కోవిడ్ లో ఎంతో సెంట్రల్ గవర్నమెంట్ సహాయం చేస్తే ఆ డబ్బులు ఏమైనా ఈ రోజుకి తెలియదు. రాష్ట్రాల వాళ్ళు కోవిడ్ ఉన్న సమయంలో ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి 2,000 రూపాయలు ఇచ్చారు. మీరు ఒక్కసారి 1,000 రూపాయలు ఇచ్చి చేతులు దుర్పేసుకున్నారు కదా. అరే, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి పీడీఎఫ్ బియ్యం కూడా మీరు దోసేసుకున్నారు కదా. నేను ఏమంటానంటే, ప్రజలకు రావాల్సినటువంటి ఆమోదయోగ్యమైనటువంటి పథకాలు మీరు అందించాలా. దీంతో పాటు ప్రజాస్వామ్యంలో కీలకమైనది ప్రజల చేత ప్రజల కొరకు మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రజల మీద దాడులు జరుగుతుంటే ఏనాడు మాట్లాడలేదు. పేదవారికి పెత్తందరికి ముడేస్తారు కదా. నేను ఒకటి రమణ గారు, నేను మాట్లాడుతుంది కూడా అంతా కూడా నేను యాక్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. ఎక్కడ అబ్యూజుడ్ గా నేను మాట్లాడుతున్నా, నేను ఎక్కడ కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. నేను చెప్పేసి సిస్టమ్ మీద మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో చూడండి, తెలుగుదేశం పార్టీ జెండా కనపట్టే 144 సెక్షన్, పసుపు కలర్ కనపట్టే పీడీ యాక్ట్. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా 52 రోజులు అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర మొత్తం 144 సెక్షన్ పెట్టారు సార్. ఇది ఎక్కడ ఇవ్వండి? పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మరి ఆంధ్రప్రదేశ్ రావాలంటే ఆయన చేశారండి. అరే, ఎన్ని చేశారండి మీరు? మరి ఇప్పటి గ్రామాల్లో చూడండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్పీ సాహిబ్ గారు, సమయం అయితే అయిపోయిందండి. రమణారావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు స్టూడియోకి వచ్చినందుకు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాది వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.